బావా నాకు ఐస్ క్రీమ్ తినాలందరా రే. ఇప్పుడు ఐస్ క్రీమ్ ఏంట్రా, వెళ్ళిపోదాం. మనం ఇంటికి వెళ్ళేటప్పుడు ఏదో డిస్సాటిస్ఫాక్షన్ తో పో. మరే అసలే ఫెయిల్ అయిన బాధలో కూడా ఉన్నాను నేను. అబ్బా బాబాని ఐస్ క్రీమ్ ఫిక్స్. బంపర్ ఊసిపోయింది. వెళ్ళిపోదాం. బావా లెగ్స్ బాగో. కార్ని ఎక్కడో చూసినట్టుందిరా. రే అర్జున్, ఎవరితో కారు గుద్దేశా? మన కార్ రా. రే చెప్పానా ఈ కార్ని ఎక్కడో చూస్తానని? ఆంటీ ఆంటీ డాడీ చెప్పు. ఏం లేదన్నయ్య, జస్ట్ టచ్ అయిందంతే. అలా బావా నువ్వే కదా సాటిస్ఫాక్షన్ అన్నావు. అలా ఎలా గుద్దేవరా? అంటే నాన్న యానం ఐస్ క్రీమ్ లెఫ్ట్ టర్న్ కార్ గుద్దిఫై నాన్న. గుద్దిఫయ్యా? గుద్దిఫై ఏంట్రా? అంకుల్ 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 మీరు ఉండండి. నిన్ను భయపెట్టిస్తున్నారేంటి? నేను మాట్లాడతాను. ఓకే అర్జున్, ఏంటి అర్జున్ ఇది? చూసుకోవాలి కదా, కార్ కాబట్టి ఓకే. మనిషి అయి ఉంటే. అర్జున్ నీ కళ్ళేంటి ఎర్రగా ఉన్నాయి? ఆర్ యు ఫైన్? Oops, she did it again. రేయ్ రేయ్ ఎల్రా. కంజక్టివిటీస్ అంటావా బాబా? నువ్వు నోర్మే. మూన్ వాక్ కాదు, ఫాస్ట్ గా రా. నోర్మే. వదు. అంటే నాన్న ఇప్పుడే బిర్యానీ తిన్నాను, బ్యాడ్ స్మెల్ వస్తుంది, వాష్రూమ్కి వెళ్ళి మౌత్ వాష్ చేసుకుని వస్తాను. ఓకే వద్దు బే, వదు. బేబీ ఏమండి అటు. రేయ్, నువ్వు ఊతేనా నాకు ఇంత ఎక్కిందంటే ఎంత తాగేవరా నువ్వు? పైగా తాగి కారు నడుపుతారా నువ్వు? You criminal of the society. వదిలేండి అంకుల్, పాపం రిజల్ట్స్ వచ్చిన బాధలో తాగుతాడు. ఈడు చెప్పడం మర్చిపోయాడు. రిజల్ట్ వచ్చిందా? అవును అంకుల్, నాకు 95%. Right, it's time to go. Arjun, bye రా. మేము వెళ్ళొస్తాం. Bye. Uncle, auntie, namaste. రే 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 ఆగండి రా. రే Bye, రేయ్. నేనుండా. మరి నీకు 75%, పోనీ 65, 50. రే కనీసం పాస్ అయ్యేవారా నువ్వు? ఆల్మోస్ట్ పాస్ అయ్యాను నాన్న. ఆల్మోస్ట్ పాస్ అవడం ఏంట్రా? ఏమంటాడమ్మా వీడు? అంటే నాన్న ఇంజనీరింగ్ లో 40 సబ్జెక్ట్స్ ఉంటాయి, సో నేను 87.5% సబ్జెక్ట్స్ పాస్ అయ్యాను. అంకుల్ 5 సబ్జెక్ట్స్ పోయాయి. జస్ట్ 5 నాన్న. ఇంజనీరింగ్ తప్పావా? వీడిని చదివించే ఓపిక ఇంకా ఈ మిడిల్ క్లాస్ తండ్రికి లేదు. అప్పర్ మిడిల్ క్లాస్ అని చెప్పావు కదమ్మా. యా రేయ్, నీకు చదువు చెప్పించి ఏనాడో మన ఫ్యామిలీ మిడిల్ క్లాస్ కి వచ్చేసిందిరా. నువ్వు ఇంజనీరింగ్ పూర్తి చేసేసరికి మన ఫ్యామిలీ రోడ్లు ఊడుస్తుంటుందిరా. అనూన్ చూసి నేర్చుకోరా, అనూన్ చూసి నేర్చుకో. రేయ్, ర్యాంకులు రానక్కర్లేదురా, కనీసం పాస్ అయితే చాలరా. రీకౌంటింగ్ అప్లై చేస్తే ఖచ్చితంగా పాస్ అవుతాను. అవునా? కానీ అర్జున్, నీకొచ్చిన మార్క్స్ కి రీకౌంటింగ్ అప్లై చేసి వేస్ట్, డబ్బులు దండగా. అంతే కదమ్మా. నిన్ను గంపతో కొట్టి- ఏయ్, ఉండవే. వీడిని ఒక్కసారి కొట్టే అవకాశం. అనే అనే ఏంటన్నయ్య ఇది? అందరూ చూస్తున్నారు చూడు. ఇంటికెళ్ళి మాట్లాడుకుందాం. రే అర్జున్ రా. అను అంకుల్ తీసుకెళ్ళమ్మా. రండి అంకుల్. రీకౌంటింగ్ అప్లై చేస్తే నిజంగా పాస్ అవుతావా? పక్కే అంటే డీల్ కూడా మాట్లాడేశారు. ఓ స్కామా? మరి రేపు ఇంటికి వచ్చి డబ్బులు తీసుకెళ్ళు, ఎవరితో చెప్పుకో, ముఖ్యంగా అనుకి. సరేనా? ఎక్కు. ఏ వెనకొచ్చు. తీసుకో, దిష్టి పెట్టు. ఫ్లైట్ ల్యాండ్ అయింది, పద. హాయ్. హాయ్ అక్క, ఎలా ఉన్నావు? బాగున్నాను. హాయ్ అను. చింటికాడ ఇక్కడ. మాయా హాయ్. అల్లుడు నాకిష్టమైన స్నేహితుడా. నా సునామీ, నా ఓపెనర్. నేను ఎక్కు పెట్టిన బాణం. 1 మినిట్ మాయా, నన్ను ఆశీర్వదించు మాయా. అల్లుడు ట్రైనింగ్. నువ్వు కుమ్మే అల్లుడు. మ్వా. పోదాం పద. నేను చెప్పిన దాని గురించి ఏం ఆలోచించావు? ప్రిపేర్ అవుతున్నాక. ఏంట్రా? అను నీ జీమాట్ ఎగ్జామ్ రాయమని చాలా రోజుల నుంచి చెప్తున్నాను ఆంటీ. మేముండే చోట ట్యూరినో స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ అని వరల్డ్ లోనే బెస్ట్ కాలేజ్.
అక్కడ సీట్ వస్తే ఇంకా లైఫ్ సెట్ అయిపోయినట్టే. దీనికి ఎందుకమ్మా ఇవన్నీ? నువ్వు అర్జున్ని రాయమను. అర్జున్ రాస్తే నేను కూడా రాస్తా. ఏం అక్కర్లేదు, మంచి సంబంధం చూస్తాను, నోరు మూసుకుని పెళ్లి చేసుకో. ఎలా ఎప్పుడు ఇదే గోల. రే చింటూ, చదువుకోకుండా ఏంటి రాట్లు? మాయా హ్యాండిల్. ఓ ఇది నీ పనా? రే చింటూ, నీ మామ ఇంజనీరింగ్ లో 5 సబ్జెక్ట్స్ లో ఫెయిల్ అయ్యాడు, నీకు తెలుసా? మాయా ఫెయిల్ అయ్యావా? అంటే అల్లుడు కావాలనే ఫెయిల్ అయ్యా. వై లైక్ దట్? అంటే ఇప్పుడు మీ నాన్న ఏం చదివాడు? MIT లో MS చేశాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? మైక్రోసాఫ్ట్ లో పని చేస్తున్నాడు. కానీ మైక్రోసాఫ్ట్ ఓనర్ బిల్ గేట్స్ ఏం చదివాడో తెలుసా? ఫెయిల్ అల్లుడు మనలానే. ఓరి దుర్మార్గుడా. యా, సో ఓనర్ అవ్వాలంటే ఫెయిల్ అవ్వాలి, పనోడు అవ్వాలంటే కష్టపడి చదవాలి, తర్వాత నీ ఇష్టం. అమ్మా, ఐ డోంట్ వాంట్ బి పనోడు. నేను ఇంకా చదవను. రే 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 రే, రే, నీ కళ్ళు పోతారు. అక్క అక్క ఆంటీ, తప్పుకోండి. ఆంటీ, ఆంటీ. ఎలా దొరకవో చూస్తాను. ఆగురా, ఆగమంటున్నా. అరే, ఆచా. అను, అను, ఆంటీ. రే, అను, నువ్వు తప్పుకో. మరి సంగతి ఏంటో చూద్దాం. రే. ఏంటి కాకా? నా కొడుకుని చెడగొడతావా? ఆగురా. నువ్వు చెప్తాను. ఏంటి ఆటలు? ఆ? నాన్న వీడు చెత్త చింటుగాడి మీద ఒట్టే. వీడు దుర్మార్గుడా. ఏం లేదు నాన్న, అర్జున్ జీమాట్ ఎగ్జామ్ రాయమంటుంటే అస్సలు సీరియస్ గా తీసుకోవట్లేదు. జీమాట అయ్యే పనులు ఏమైనా ఉంటే చెప్పు. ఈయన గారికి ఇంజనీరింగ్ పూర్తి చేయడానికి 4 ఏళ్ళు సరిపోట్లా. అలాంటివి ఏమైనా ఉంటే అనుకు చెప్పు, పైకి వస్తుంది. రే అర్జున్ 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 ఏంటి అంత కోపం? చిప్పు దబ్బింది ముసలాడికి. చెప్పేస్తావా ఏంటి? అర్జున్ జీమాట్ ఎగ్జామ్ ఇస్ వెరీ ఈజీ. జస్ట్ బేసిక్ మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్. 2 రోజులు చదివితే చాలు. కావాలంటే నేను హెల్ప్ చేస్తాను. మా బాబు తిట్టినందుకు కాదు గానీ అదే ట్యూషన్ చెప్తా అన్నప్పుడు చచ్చిపోవాలనిపించింది. ఏ లైట్ తీసుకో, ఇట్స్ ఇక లాభం లేదురా. ఆ జీమెట్ ఏదో రాసి అదేదో టూరిన్ కాలేజ్ లో అర్జెంట్ గా సీట్ కొట్టేయాలరా. అసలు జీమెట్ ఎగ్జామ్ ఎలా రాస్తారు తెలుసా? పెన్తో. డోంట్ పానిక్. జీమెట్ ఈజ్ ఏ కంప్యూటరైజ్డ్ ఎగ్జామ్. కంప్యూటర్ లో రాస్తారా? చిట్టీలు పెట్టచ్చు కదా. సాయిరామ్. రే నువ్వు ఫైనల్ ఇయర్ నాటికి పోగు చేసిన బ్యాక్లాగ్స్ క్లియర్ చేయడానికి నీకు ఇన్విజిలేటర్ సెట్ చేసి చేతికి గైడ్ బుక్ ఇచ్చి మొహానికి బొట్టు పెట్టి లోపలికి పంపిస్తే నువ్వు మిగిల్చినవి 5. అంటే గైడ్ లో ఆన్సర్ వెతుక్కోవడం ఎంత కష్టమో తెలుసా నీకు? రే నీ రీజన్స్ నీకు ఉంటాయరా, నాకు తెలుసు. బట్ ఇది ఇప్పుడు నువ్వు ఇక్కడ ఉన్నావు, ఓకే? నీ ఐక్యూ ఇది. జీమాట్ అక్కడుంది. ఎక్కడ? వెతక్ కనపడదు. నీకు ఆ లెవెల్ లేదురా. మరీ అంత డిస్కరేజ్ చేయకరా, దానికి కూడా రూట్ ఉంటుంది, కాకపోతే కొంచెం రిస్క్. రే నువ్వు అనవసరమైన అడ్వైస్ లేదు. నువ్వు చెప్పరా. మా బావకు ఒక కన్సల్టెన్సీ ఉందిరా, జీమెట్ ఎగ్జామ్ కండక్ట్ చేసే లైసెన్స్ కూడా ఉంది. ఆయన పట్టుకుంటే ఖచ్చితంగా పని అయిపోద్ది. సర్వేష్ ఫారిన్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ. SFEC లో చదవండి, విదేశాలకు ఎగిరిపోండి. ఫ్లై లైక్ ఏ బర్డ్ అనే నినాదంతో ముందుకు వెళుతూ తనను నమ్మిన విద్యార్థులని విమానం ఎక్కించి కానీ నిద్రపోని ఒక సేవా మూర్తి. ప్రపంచ నేతలతో చర్చలు, మంతనాలు, రహస్యాలు, సూచనలు, జాగ్రత్తలు. ఏ దేశానికి వెళ్లాలన్నా మీరు ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఎక్కాలంటే SFEC గడప తొక్కాల్సిందే. వెల్కమ్ టు సర్వేస్ ఫారెన్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ. బావా నా ఫ్రెండ్స్ అర్జున్, యానం. ఓ అర్జున్, క్యాండిడేట్, నైస్ మీటింగ్ యూ. కమ్ ప్లీజ్. ఇది GRE డిపార్ట్మెంట్, అది జీమాట్ డిపార్ట్మెంట్. వీళ్ళలో ఒకడు, ఐ మీన్ నీకు దగ్గర పోలుకులు ఉన్నాడు, నీ ఎగ్జామ్ రాస్తాడు. సార్ ఒక చిన్న డౌట్. వెబ్ క్యామ్ ద్వారా ఆన్లైన్ ఇన్విజిలేషన్ లో పట్టుబడే ఛాన్స్ ఉంటుంది కదా? పిచ్చోడా, సడన్ గా మనం మన ఆధార్ కార్డు చూస్తే మనమే గుర్తుపట్టాం. అటువంటిది ఎక్కడో కాల్ సెంటర్ లో నిద్రపోతున్న దూబేగడ ఎలా గుర్తుపడతాడు? పైగా ఈ వెబ్ క్యామ్స్ అన్ని ఫ్రమ్ చైనా, ఏమీ పనిచేయవు. సార్ సిగ్నేచర్ సార్ ఈవిడ నా పిఏ, దగ్గరుండి నా పనులన్నీ చూసుకుంటుంటా. మీ పనులంటే సక్సెస్ఫుల్ పీపుల్స్ కి ఎన్ని కామన్ రా. సార్ నాకు ఓకే, డబ్బులు సెట్ అయ్యాక కాల్ చేస్తాను. ఓకే? ఆవేశంలో ఇష్టం వచ్చినట్టు కమిట్ అయిపోయావు. రేపు తేడా వచ్చిందంటే బ్యాంకాక్ లో కూడా చదువుకోవడానికి పనికిరావు. నిండా మునిగినోడికి ఇంకో లీటర్ నీళ్ళు ఏం తేడా చేయదు. అను చూసి నేర్చుకొని మా బాబా అంటే మానేయాలి. సో నేను జీమాట్ రాయాలి, ఐ మీన్ రాయించాలి. నేను జీమాట్ ఎగ్జామ్ రాయనే. ఐ థింక్ ఐల్ డ్రాప్ ఇట్. నీకేమన్నా పిచ్చా? ఇన్నాళ్ళు ప్రిపేర్ ఏంటిది సడన్ గా? అంటే అమ్మకి ఇష్టం లేదు,
నాకు కూడా అందరినీ వదిలేసి చదవాలంటే బెంగగా ఉంది. చా నిజం చెప్పవే. అంటే అర్జున్ జీమాట్ రాయడానికి పెద్ద ఇంట్రెస్ట్ చూపించట్లేదు. సో సో నేను వెళ్ళిపోతే వాడు మరీ ఒకడే అయిపోతాడు పాపం. సార్ మా వాడికి ఒంట్లో బాగాలేదు సార్, అందుకని ట్రిపుల్స్ రావాల్సి వచ్చింది. ఇంకా లాభం లేదు గురుగారు. 20 years నుంచి తొక్కుతానే ఉంది. ఫ్రస్ట్రేషన్ ఉండదా? అను ఇస్ మై ఫస్ట్ ఎనిమీ. అర్జున్ ఇస్ మై ఫస్ట్ ఫ్రెండ్, నా బెస్ట్ ఫ్రెండ్. 20 years నుంచి ప్రతి విషయంలో నా పక్కనే ఉన్నాడు. నేనేం కొనుక్కున్నా దాంతో షేర్ చేసుకోవాలి, అది మా బాబు రూల్. తనేవి కొన్నా ఫస్ట్ నాతోనే షేర్ చేసుకుంటాడు, అది తన సెంటిమెంట్. మా నాన్నతో ఎన్నిసార్లు తిట్టిందో తెలుసా? నేను వాడిని ఎన్నిసార్లు ఇరికించినా ఎప్పుడు నన్ను ఒక్క మాట కూడా అనలేదు తెలుసా. వాడి వల్ల నాకు ఒక మంచి ఫ్యామిలీ దొరికింది. దానివల్ల నా ఫ్యామిలీలో నేను పెద్ద ఎదవనైపోయా. ఐ హేటర్ రా, అంటే గుండె లోతుల్లోంచి. అందుకే వదిలి చేసుకోవాలి. మనసుకి చాలా దగ్గర అయిపోయాడు, వదిలి ఉండలేను. అయితే పెళ్లి చేసేసుకో, లైఫ్ లాంగ్ పక్కనే ఉంటాడు. పోవే. అను, నువ్వు అనవసరంగా అర్జున్కి ఎక్కువ సీన్ ఇస్తున్నావని నా ఫీలింగ్. అంటే నువ్వేమో వాణ్ణి నీ బెస్ట్ ఫ్రెండ్ అంటావు, కానీ వాణ్ణి నిన్ను కనీసం ఫ్రెండ్ లా కూడా ట్రీట్ చేయడు. నీ బొంద. నీ బొంద. నువ్వెప్పుడు వాడి వెనకాల తిరగడమే కాని వాడొక్కసారైనా నేను సరిగా పలకరించిండా? నీతో తప్ప అందరు అమ్మాయిలతో క్లోజ్ గా ఉంటాడు, సైట్ కూడా కొడతాడు. కూల్ యార్.